పర్మిషన్ ఇస్తే నువ్వేం చేస్తావు? ఇతరుల వెనకాల తిరుగుతావు. నువ్వు ఇతరుల వెనకాల తిరగడం గొప్ప, ఇతరులు నీ వెనకాల తిరగడం గొప్ప? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నీవు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే, నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగి ఉంటే లోకం నీ వైపు చూస్తుంది. వరల్డ్ విల్ లుక్ ఎట్ యు. అరే ఎవరండి వీళ్ళు? అందరూ ఆదివారం అంటే సంబంధం అంటారు, అందరూ ఏదో పండుగలు చేసి వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఏది పడితే తినరండి బాబు, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రోగ్రాంకి వెళ్ళరండి బాబు. మన కానీ ఢిల్లీ ప్రోగ్రాంకి వెళ్ళేవా అని అడిగాడు ఒక రాజకీయ ప్రోగ్రాంకి. నాకు కుదరదు బాబు, సంపాదన రోజు నేను ఎంత కుదరదు, సంపాదన మీరు ఎంత ప్రోగ్రాం పెట్టండి, సంపాదన రోజు నేను రాను, మీరేమో చేసుకోండి. ఇది ఏంటంటే అన్నారు, అది అంతే అన్నారు. కాబట్టి మనము దేవుడిని మహిమపరిచేవాడిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మహిమపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా. కాబట్టి ప్రియ దేవుడి సంగమా, నీవు లోకాన్ని చూస్తున్నావా, దేవుడి వాక్యాన్ని చూస్తున్నావా? నేను దేవుడి సంఘం అని చెప్పుకున్నాను కదా. మరి దేవుడి సంఘంలో ఉన్న నీవు లోకానికి వైపు ఎందుకు ఆకర్షించబడుతున్నావు? ఇది ఈరోజు ప్రశ్నించేది. ఇదిగో ఈ 17 వచ్చిన ఏం చెబుతుంది? అది ఆ లోక సంబంధించిన హంగామాలు అన్నీ కూడా గతించిపోవును. దే విల్ బి, ఏమన్నా ఇంగ్లీష్లో, పాస్ ఆఫ్ ద వే, ద వరల్డ్ పాస్ ఆఫ్ ద వే, బట్ he that doeth the will of God. ఎవరైతే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది చెప్పి ఆ బోధనలు ఎదుర్కొని మరి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే గైకొంటాడో, విల్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఫర్ ఎవర్, నిరంతరం నిలుస్తాడు. ఈ లోకంలో వెలుగు కలిగిన వారిగా ఉంటావు. నీవు వెలుగుని చూపించేవారిగా, టార్చ్ లైట్, యు షల్ బి ఏ టార్చ్ లైట్ బేరర్. ఆ ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? ఒకరికి ఇస్తారు, ఆ టార్చ్ని పట్టుకొని పరిగెడతాడు. ఎంత పెరగదు, ఎంతో గొప్ప విషయం. ఈజ్ లీడింగ్. కాబట్టి నువ్వు నాయకురాలిగా ఉంటావు. లోకానికి నువ్వు నాయకుడిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలండి? నేనేం చేయాలి? దేవుడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. యూ షుడ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. అలా ఉన్నాం కాబట్టి మనం ధన్యులమైన మనం అనుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుడి సంఘమా, దేవుడి సంఘము స్తంభముగా ఉన్నదంటే అది ఇతరులకు మాదిరిగా ఉండాలి. నీవు నేను నీ చుట్టుపక్కల వారికి మాదిరిగా ఉండాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వయం పరిశీలన. నన్నునే పరిశీలించుకోవాలి. వాక్యం నేను చెప్తే అప్పు చూసేవాళ్ళని, కాంతమ్మ గారండి పొద్దున్న లేస్తే ఆమె అస్సలు ఈ పని చేయదండి. ఎంతసేపు అదిగో ఆ లోకం వెళ్ళిపోతుంది, ఈ లోకం వెళ్ళిపోతుందని ఏం చేస్తాను? కాంతమ్మ గారిని విమర్శించడం మొదలు పెడతాను. కానీ నేనేం చేస్తానన్నది, ఎందుకంటే పాస్టర్ కాబట్టి నేను చెప్పడానికి దేవుడు నాకేదో ఒక గొప్ప అధికారులు ఇచ్చేసాడు కాబట్టి నేనేం చేస్తాను? సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా నోటికి ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తూ ఉంటాను. బాగానే ఉంటుంది. మరి నేనేం చేస్తున్నాను అన్నది చూసుకోవాలి, నన్ను నేను చూసుకోను. కానీ వాక్యం ఏం చెప్తుంది? సెల్ఫ్ ఎగ్జామినేషన్. అరే పరిమాణోడా పాస్టర్ 10 మందికి చెప్పే నీవు ఏం చేయాలి? నీవు చూసుకో. నీ ముఖం ఎట్లుందో, నీ ప్రవర్తన ఎట్లుందో, నీ కుటుంబం ఎట్లా ఉందో చూసుకో. కాబట్టి మనము ఇతరులకు చెప్పడం మంచిది, వెరీ గుడ్. నిన్న అనుకుంటా రాత్రి మనం నాయకులుగా ఉండడం మంచిది, బోధకులుగా ఉండడం మంచిది. కానీ నాయకులుగా బోధకులుగా ఉన్న నీకు శిక్ష ఎక్కువగా ఉంటుంది. కానీ మనము పెత్తనం చేయడానికి ముందు వస్తాం. చాలామంది పెత్తనం చేసేవాడికి ఏమొస్తుంది? బాధ్యత కూడా ఉంటుంది. నువ్వు సమాజం మీద పెత్తనం చేసేటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మేము ఉన్నాం, సంఘాన్ని నడుపుతున్నాం. నడిపేటప్పుడు వధించేటప్పుడు నా కుటుంబం అన్ని పనులు చేస్తుంది, బాగానే ఉంటుంది. అందరూ తినేసిన తర్వాత కింద తుడిసే పని కూడా మాకు ఉంటుంది, చెయ్యాలి.
అంతే. అది కాకుండా మేము పెద్దలు మాత్రమే చేస్తామంటే కుదరదు. అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సంఘంలో ఉన్నవాడు కూడా ఏం చేస్తారు, అరే నాయకుడు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన అందరికీ కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి, మనము మాదిరిగా ఉండాలి, మనము దేవుని బిడ్డలుగా చేసి చూపించాలి. ఇతరులకు మనము మాదిరిగా ఉన్నప్పుడే మనము దేవుని బిడ్డలుగా లోకానికి వెలుగుగా ఉంటాము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. 3:6 తిమోతికి రాసిన పత్రిక 3:6 చూద్దాం. మొదటి తిమోతి 3:6. మొదటి తిమోతి. అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి ఇక్కడ మనకి చాలా చక్కటి అంశాలు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏమిటండి, చదవండి మళ్ళీ ఒకసారి. అతడు హూ ఈజ్ దట్? అతడు సేవకుడు అంటే నాయకుడిగా ఉండేవాడు, లేదు సంఘంలో కొంచెం పెద్దగా ఉండేవాడు, లేదు విశ్వాసులుగా ఉండేవాడు. మనము ఎలా ఉండాలంట? గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అపవాదికి అంటే సాతానుకు. ఏముంది అక్కడ? అపవాదికి కలిగిన శిక్షావిధి. ఏంటిది చెప్పండి, మీకేమర్థం కాదు. అపవాదికి కలిగిన శిక్షావిధి. త్రోసివేయబడ్డాడు, పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు, అదే శిక్ష. కాబట్టి మనము త్రోసివేయబడే స్థితిలోనికి వెళ్ళకూడదు. మనము త్రోసివేయబడే స్థితిలోనికి వెళ్ళకూడదని వాక్యం చాలా గట్టిగా హెచ్చరిస్తుంది. నాట్ ఏ నోవైస్ లెస్ట్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ విత్ ప్రైడ్ హీ ఫాల్ ఇంటు ద కండమ్నేషన్ ఆఫ్ ద డెవిల్. అపవాది వలె దేవుని సన్నిధిలో నుంచి పడద్రోయబడిన స్థితిలో మనము ఉండకూడదు. ఎప్పుడు పడద్రోయబడతాం? గర్వంతో అహంకారంతో జీవించినప్పుడు, అంటే వాక్యానికి విరుద్ధంగా జీవించడం. వాక్యాన్ని మనము గైకొనకుండా విరుద్ధంగా ఉన్నప్పుడు మనం ఏమవుతామండి? త్రోసివేయబడతాము. కాబట్టి తర్వాత ఇంకోటి ఏమన్నాడు? క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. నాట్ ఎ నోవైస్. అంటే చాలామంది నేను గమనిస్తున్నాను ఈ మధ్యకాలంలో దేవుని వాక్యంలోనికి మరి క్రొత్తగా చాలామంది వస్తూ ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వచ్చిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాస్టర్ అయిపోవాలని వస్తున్నారు. 1 సంవత్సరానికి మన దగ్గర కూడా వచ్చాడు వాడు వాక్యంతో తెలీదు, నేను బోధన అయిపోమంటాడు. ఎట్టవుతారో బాబు అన్నాడు. నేను అక్కడ చేశాను, అక్కడ ఏం చేశాను? అక్కడ ఏదో ఒక పాస్టర్కి అసిస్టెంట్గా చేశాను. ఆ పాస్టర్కే వాక్యం రాదు, నీకేం వస్తుంది? ఒక మీద అంటే బాగా అయిపోయింది, నేను పాస్టర్ అయిపోతాను. కాబట్టి అనుభవం లేకుండా నువ్వు బోధన చేస్తావు. వాక్యములో అనుభవం లేకుండా నువ్వు బోధ ఎలా చేస్తావు? 66 పుస్తకాలు కలిగిన దైవ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవాలంటే కనీసం 66 నెలలన్నా పడ్డాలి. నెలకు ఒక గ్రంథం నేర్చుకున్నా. కాబట్టి చాలామంది ఇవాళ వాక్యం యొక్క లోతైన అంశాలు తెలియకుండా బోధనలు అయిపోవాలని చూస్తున్నారు, పెద్దదారులు అయిపోవాలని చూస్తున్నారు. మన దేవుడి సంఘంలో కూడా చాలామంది అయిపోయారు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎనీ గాస్పుల్ నాలెడ్జ్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. దేవుడి సంఘంలో ఉన్న దౌర్భాగ్యం, వాళ్ళ సంఘాలు నాశనం అయిపోవడానికి మూల కారణం అన్నిట్లోనూ నేను ఎవరిని ఎక్సెప్షన్ చేయట్లా. దేవుడి సంఘం అనే పేరుతో ఉన్న ప్రతి చోట కూడా అధ్యక్షుడు వాళ్ళు మీరు చూడండి, వాళ్ళ చరిత్ర చూడండి. కనీసం ఎక్కడైనా ఒక ట్రైనింగ్ అయిన వాడు ఒక్కడేమో చూస్తానేమో గమనించాను. దేవుడి సంఘ అధ్యక్షుడిగా ఉన్నవాడు ఎవరికి లేదు. నేను ముఖం మీదనే చెప్పేస్తాను, నేర్చుకోబోయా నువ్వు, కనీసం నేర్చుకో
నేర్చుకుంటాక ఏముందంటే వాళ్ళకి నేను నేర్చుకుంటే సపోజ్ మెల్కిసెదెకు దగ్గర నేర్చుకుంటే నేను తక్కువ అయిపోతాను కదా, లేదు ఫలానా వ్యక్తి దగ్గర నేర్చుకుంటే నేను తక్కువ అయిపోతాను కదా. నాకు ఏమి రాకపోయినా కానీ నేను అధ్యక్షుడిని, నేను చెప్పే మాట మీరు అందరూ వినాలి. కానీ వాక్యం ఏం చెప్తుంది? కొత్తగా ఉండేవాడు అధ్యక్ష పదవికి సరిపోడు, ఉండకూడదు. ఒక 10 సంఘాలు ఉన్నాయి, ఒక 20 సంఘాలు ఉన్నాయి. ఆ 20 సంఘాలని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ ఎటువంటి వాడు అయి ఉండాలి? ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండాలి. వాక్యంలోనూ పరిచర్యలోనూ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండాలి. కానీ నేనే అవ్వాలి, వేరే వాడు అవ్వడానికి వీల్లేదు. ఈ విధమైన ఆలోచన ఉంటే ఏమవుతుందంటే అక్కడ సంఘాలు నాశనం అయిపోతాయి. వాడు ఏమి రాని బోధకులుగా వచ్చేస్తున్నారు. కొన్ని చూస్తూ ఉంటే మా తాతోడి కాలంలో చూసినవి ఇప్పుడు కొన్ని మన బోధకులు చర్చా బోధకులు చేసే పనులు, వాళ్ళ నోటి నుంచి వచ్చే పదాలు వింటా ఉంటే అసహ్యం అనిపిస్తుంది. ఎందుకు అంటే వీళ్ళకి ఆ బోధకులకి ట్రైనింగ్ లేదు. ఏది మంచి ఏది చెప్పొచ్చు తెలియదు. ఏమనంటే పద్యాలు మాకు తెలిసి అంటారు, పండగ మాకు తెలిసి అంటారు. మంచిదే, కానీ అసలు దైవ గ్రంథంలోని లోతైన అంశాలు నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఒక నాయకత్వాన్ని, ఒక బోధకుడిగా మనము ఎదగాలి అంటే మనం వాక్యంలో లోతైన అంశాలని, ఒక టీచర్ అవ్వాలి. టీచర్ ఏం చేయాలి? ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ ఏమంటే క్లాస్ తీసుకుంటావా? ఆ ట్రైనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది అయిన తర్వాత కొన్ని రోజులు అసిస్టెంట్గా పనిచేయాలి. అప్పుడు సీనియారిటీని బట్టి హెచ్ఎం పోస్టు, స్టార్టింగ్ హెచ్ఎం పోస్టు చెప్తా చెప్పు రాదు కదా. కాబట్టి ఇవాళ బోధకులకి ఏమైంది? ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ రూల్స్ ఉన్నాయి, కానీ బోధకులకి అడిగేవాడు లేడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఇక్కడ నేను ఈ పని చేయడానికి తగుదునా అని నన్ను నేను పరిశీలించుకోవాలి. అంతేగాని నేను వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పెత్తనం చేసేసి మరి అక్కడ ఉండే వ్యవస్థని పాడు చేసే విధంగా. ఇక్కడ బాలుడు గురించి ముందు చదువుకున్నాం మనం. బాలుడు అడ్మినిస్ట్రేట్ చేస్తే ఏమవుతుంది? అక్కడ వ్యవస్థలో రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలియవు. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక విషయం చూస్తే అసలు నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లా. ఒక క్యాబినెట్ ఉంటుంది, మినిస్టర్స్ ఉంటారు, ఎన్నుకోబడిన వాళ్ళు మంత్రులు అవుతారు. మంత్రులకి జ్ఞానం ఉండదో అని కాన్స్టిట్యూషన్ ఏం చేసింది? ఐఏఎస్ ఆఫీసర్ పెట్టింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక ట్రైన్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టింది. ఈ మంత్రికి ఒకవేళ చేత కాకపోయినా ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయాలి? వీ షుడ్ గైడ్. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందంట, నిన్న మన న్యూస్లో చూశాను. ఐఏఎస్ ఆఫీసర్ పక్కన పెట్టేసి ఏంటంటే వాళ్ళకి సలహాదారులు అంట. సలహాదారులు 100 మంది పైన సలహాదారులు అంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏమి ఉండదంట, వాడిని పక్కన పెట్టేసి సలహాదారు ఏం చెప్తే అక్కడ జీవో ఇచ్చేయాలంట. అలాంటి జీవో ఇప్పుడు అమలవుతుంది. అన్ని కోట్లు బయటకు వచ్చినాయి వాళ్ళకి. అంటే ఇక్కడ ఒక అనుభవం లేకుండా, ఒక జ్ఞానం లేకుండా ఉండే వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంటుందో మన కళ్ళు ఎదురుకుండా చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఒక డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ కడితే ఏమైందని కూలిపోతుంది. కారణం ఏంటి? ఒక సరైన విధానంలో ఒక అనుభవాన్ని ఒక పనిని చేసి. ఇప్పుడు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్స్ ఎప్పుడో కట్టారు. ధవళేశ్వరం ప్రాజెక్టు బ్రిటిష్ వాళ్ళు కట్టారు. ఎన్ని వరదలు వచ్చినాయి, ఇప్పుడు కూడా కూలిపోవట్లేదు. నిన్నగా మొన్న కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయిందంటే అర్థం ఏంటి? నువ్వు ఎటువంటి అనుభవం లేకుండా, ఎటువంటి భయభక్తులు లేకుండా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నావు. కాబట్టి ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైంది. ప్రజలంటే ఎవరు? వాళ్ళు దేవుని బిడ్డలు. ఈ భూమి మీద ప్రజలంటే ఎవరండి? దేవుని బిడ్డలు వాళ్ళందరూ. దేవుని బిడ్డల మీద నువ్వు పెత్తనం చేస్తావంటే దేవుని వాక్యం ఏడల భయము భక్తి కలిగి ఒక విధానం ప్రకారము చెయ్యాలి. కాబట్టి ఇక్కడ మనము ప్రజలకు సంబంధించిన పని చేయాలన్నా, దేవుని యొక్క పరిచర్యలో పని చేయాలన్నా వాక్యంలో లోతైన అంశాలు నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, అనుభవాన్ని కూడా సంపాదించుకోవాలి. తర్వాత యెషయా గ్రంథము 14:12-15 చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం
12 నుంచి 15. తేజ నక్షత్రమా వేకువచుక్క, నీ ఎట్లు ఆకాశం నుండి పడితివి, జన్మలను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలో ఎక్కిపోయేదను, దేవుడు నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందను. ఉత్తర దిక్కున ఉన్న సభాపలకం మీద కూర్చుండను, మేఘమండలం మీద ఎక్కుదను, మహోన్నతుడితో నన్ను సమానుడిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటువి కదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. కాబట్టి ఇక్కడ మనము గమనించాలి, అపవాదికి ఎటువంటి ఆలోచన వచ్చిందండి. ఇవాళ అంటే మనం ఇవి చెప్పినవి కూడా ఇవాళ లోకంలో జరుగుతున్న అంశాలన్నీ కూడా ఎవరికి సంబంధించిన ఆలోచనలు ఇవి? అపవాది ఉండే ఆలోచనలు ఏంటి? సృష్టికర్తతో సమానత్వాన్ని కోరుకున్నాడు. నేను సృష్టికర్తతో సమానమైన హోదాన్ని పొందాలి అనే ఆలోచన ఎవరికి వచ్చిందండి? లూసిఫర్ ఎవరు? ప్రధాన దూతకు వచ్చిన ఆలోచన ఏంటి? తేజో నక్షత్రమా అని సంబోధించబడింది. కాబట్టి ఈ రోజున మనము ఒక సమాజంలో ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని మనం ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి. యూ షుడ్ ఫాలో ద సిస్టమ్. దాన్ని పాటించాలి. ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కి ఏముంటుంది? ఒక హెచ్ఎం, ఒక స్టాఫ్, ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని హెచ్ఎం పాటించాలి, స్టాఫ్ పాటించాలి, పిల్లలు పాటించాలి, ఆయాలు పాటించాలి, పేరెంట్స్ కూడా పాటించాలి. అలాగే ఒక దేశాన్ని పరిపాలించిన, ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన, ఒక సంఘాన్ని నడిపిన, మనం సంఘం నడుపుతున్నాం. సంఘం నడిపినప్పుడు సంఘ కాపులు ఏం చేయాలి? ఆ సమయానికి రావాలి. సంఘం అంతా ఆ సమయానికి రావాలి. ఒక పద్ధతి ప్రకారం పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. దెర్ ఇస్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అది మనకి మేలుకరంగా ఉంటుంది, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే అవతల పాటలు పాడుతున్నారు అనుకో, ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది. కాబట్టి దేవుడి యొక్క, అందుకనే గొర్రెలతో పోల్చారు. విశ్వాసం దేంతో పోల్చారు? మేకలతో పోల్చారు. గొర్రెలకుండే లక్షణం ఏంటి? నాయకుడు వెంబడించి ఒక గొర్రెలు ఇంకో గొర్రె వెంబడించి కూర్చోవాలి. కానీ మనము విశ్వాస జీవితంలో ఈ లోకంలో నడిచేటప్పుడు మనం ఏం చేయాలి? ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఆ సిస్టమ్ ఏంటి? మనకున్న సిస్టమ్ ఏంటి? తోరా, దేవుడి యొక్క ధర్మశాస్త్రమే మనకున్న సిస్టమ్. కాబట్టి ఈ పరలోకంలో ఉండే ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేశాడు? మోషే ద్వారా మనకిచ్చాడు. పరలోకంలో ఇవ్వబడింది ధర్మశాస్త్రం. కాబట్టి పరలోకంలో ఏ విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో, పరలోక ప్రార్థన ఏంటి చెప్పండి? ఓకే ఓకే. నీ చిత్తము పరలోకంలో ఏ విధంగా జరుగుతుందో అంటే అర్థం ఏంటి? నీ తోర ప్రకారం అక్కడ ఏ విధంగా జరుగుతుందో భూమి మీద కూడా జరగాలి. అందుకే మోషే ద్వారా మనకి ద్వారా దేవుడు ఇచ్చాడు. అలా జరిగినప్పుడు అలా నెరవేర్చే వారిని ఏం చేస్తాడు? ఆయన తిరిగి తన సన్నిధిలోకి చేర్చుకుంటాడు. అలా దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళని ఆయన ఏం చేస్తాడు? తిరిగి తన సన్నిధిలోకి చేర్చుకుంటాడు. కానీ మనము ప్రయాసపడేదంతా ఎందుకంటే తిరిగి ఆయన సన్నిధిలోనికి చేరటానికే. కాబట్టి పరలోకంలోంచి వెలివేయబడిన, నెట్టివేయబడిన అపవాది ఎంతసేపు ఏం చేస్తాడు? మనల్ని దేవుడికి దూరస్తులుగా ఉండాలని చేస్తాడు. మనం దేవుడి దగ్గరగా వెళితే అపవాదికి నచ్చదు. ఎందుకు నచ్చదు చెప్పండి? అపవాదికి ఎందుకు నచ్చదు? మనం దేవుడి సన్నిధికి వెళతాం, అపవాదికి నచ్చదు. ఎందుకని? అపవాదికి మరలా దేవుడి సన్నిధిలోకి వెళ్ళే అవకాశము Saturn cannot re-enter into heaven. దేవుడి సన్నిధిలోకి వెళ్ళే అవకాశం అపవాదికి, అపవాది అనుచరులకు మాకు లేదు. కాబట్టి ఈ లోకంలో ఉండే వాళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. చాలా మంది మనుషులకి ఇదే కదా ఉండేది.
నేను అనుభవించలేదు కాబట్టి, నాకు ఆ డబ్బు లేదు కాబట్టి ఆడు కూడా ఉండకూడదు. నాకు మంచి ఉద్యోగం లేదు కాబట్టి వాడు కూడా, నాకు లేదు అవతరుడికి అనుకోండి. ఎవరి ఆలోచన అండి ఇది? అపవాది ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుంది? అవతల వాడిని చూసి మనము సంతోషించాలి. అవతల వాడికి ఉద్యోగం ఉంది, ఓ దేవుడిని ఆశీర్వదించాడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని మనం ఏం చేయాలి? ఇతరులతో సంతోషించాలి. ఇతరుల యొక్క స్థితిని బట్టి, ఇతరుల యొక్క మంచి స్థితిని బట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలండి? ఆనందించాలి. నాకు లేకపోయినా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళని మంచి స్థితిలో ఉంచాడు అని దేవుని బిడ్డలు ఏం చేస్తారు? ఆనందిస్తారు, సంతోషిస్తారు. అన్ని దీవెనలు అందరికీ ఉండవు, అన్ని దీవెనలు అందరికీ ఉండవు, అన్ని తలాంతులు అందరికీ ఉండవు. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇస్తాడు. నీకు ఇచ్చిన తలాంతుతో నువ్వేం చేయాలి? యు షుడ్ ప్రైజ్ ద ఆల్మైటీ గాడ్. ఇది కుమారుని ద్వారా మనం నేర్చుకోవాల్సింది. శిష్యులు అనేక మంది ఉన్నారు, అందరికీ అన్ని తలాంతులు కుమారుడు ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ వరాలు అనేక ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి అపవాది మనసును మనం కలిగి ఉండకూడదు. ఇతరుల ఎడల మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే మనం ఏం చేస్తాము? సంతోషించాలి, సంతోషించాలి. ఇది దేవుడి బిడ్డల లక్షణం. ఓకే, అపోస్తుల కార్యాలు 26:18 చూద్దాం. అపోస్తుల కార్యములు 26:18. అపోస్తుల కార్యము 26:18. నేను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను నీ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడగలను. వారు చీకటిలో నుండి వెలుగులోకి వెళ్ళి నేను నీ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడగలను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపులకు తిరిగి మా ఇద్దరు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెచ్చుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఎవరితో ఎవరు చెబుతున్నారు? Whose words are these? ఇవి ఎవరి మాటలో? 14 వచనం. హెబ్రీ భాషలో ఒక స్వరము, హెబ్రీ భాషలో ఒక స్వరం. ఏ భాషలో ఉందండి? దేవుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు? దేవుడి భాషలో మాట్లాడుతున్నాడు, హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఎవరితో? పౌలుతో. సౌలుగా ఉన్న పౌలుతో మాట్లాడుతున్నాడు. 18వ వచనం ఇంగ్లీష్లో చదవడం ఏముందో? To open their eyes and turn them from darkness to light. To open their eyes. నిన్ను పంపిస్తున్నాను. అక్కడ తెలుగులో మనం అక్కడ చూస్తే నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను అంటున్నాడు. నేను ఇంకా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, నాకు గుర్చేయండి మీరు దయచేసి. పౌలు గురించి ఒక ఆయన చెప్పింది ఏంటంటే, సౌలు ఆయన ఓడలు ఉన్నాయంట ఆ రోజుల్లో. ఏంటి అంటే అర్థం ఏంటి? వాడంటే వాళ్ళు ఎంత ఉంటుంది? ఒక ఓడ, చిన్న ఓడలు ఉన్నాయి కానీ కోట్లు ఉంటుంది, లక్షలు ఉండదు. అంటే మిలియనేరు. ఆ మిలియనేరు ఏం చేశాడు? డబ్బుల కోసం డేరా పెట్టుకున్నాడు. ఒక సమయంలో డబ్బులు లేనప్పుడు, అంటే అంతటి ధనవంతుడు తన ధన సమృద్ధిని వదిలిపెట్టి దేవుడి కొరకు పేదపడిపోయాడు. ఎంత గొప్పదైందా! మేధావి. ఆయన యొక్క మేధో సంపత్తిని వర్ణించడానికి మనకు సరిపోం. హెబ్రీ భాషలో గొప్ప పండితుడు. అంతటి పండితుడు సామాన్యుడిగా మారి మరి సువార్తను సామాన్యుడికి అందించాడు. ఆయనకి దేవుడి వాక్యము స్వరము ఏమని చెప్తుంది? ఆయన గొప్పవాడిగా ఉన్నాడు, కానీ వాక్యం చెప్తుంది, ఐ విల్ మేక్ యూ యాజ్ ఏ ఏమనుంది?
16th నుంచి ఉంటుంది. సాక్షిగా Now better stand on your feet. Hmm. I have appeared to you to appoint you as a servant యాజ్ ఎ సర్వెంట్. and as a witness. నిన్ను ఒక సేవకుడిగా ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు? బుర్ర వేసుకుని, అంటే ఇప్పుడు కారులాగా చాలా అధికారంతో హంగామాతో ఆ యొక్క యాజకులు తరపున, అంటే యాజకులు ఎవరు ఆ ప్రభుత్వానికి ప్రతినిధులు. యెరూషలేము దేవాలయంలో ఉండే యాజకులు సెనహెడ్రిన్ అంటాం. ఆ సెనహెడ్రిన్ లోకల్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉండేది. ఆ పైన ఎవరు? సెనహెడ్రిన్ పైన ఎవరు ఉంటారు? ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రధాన యాజకుడు పైన ఎవరు ఉంటారు? రాజు గారు, పిలాతు అంటే గవర్నర్. గవర్నర్ పైన ఎవరు ఉంటారు? హేరోదు. హేరోదు ఉంటాడు. హేరోదు ఒక ప్రాంతానికి రాజు. హేరోదు పైన ఎవరు ఉంటారు? చక్రవర్తి ఉంటాడు. ఇదంతా ఎక్కడ ఉండేది? లోకాసువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. అది చూసుకోండి. 3వ అధ్యాయం 4వ అధ్యాయం బిగినింగ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ పౌలు అంతకు ముందు ఆ యొక్క అధికారం తరపున రిప్రజెంటేటివ్గా మెస్సయ్య శిష్యుల్ని హింసించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. అధికార హోదాను కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తితో స్వరం ఏమని చెప్తుందండి? ఐ విల్ మేక్ యూ యాజ్ ఏ సర్వెంట్ అండ్ విట్నెస్ టు మెనీ పీపుల్. అంటే నిన్ను దేవునికి సాక్షిగా చేస్తాను, నిన్ను ఒక సామాన్యుడిగా సేవకుడిగా చేస్తానని వాక్యము ఆయన్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి లోకంలో మనం ఏం చేస్తాము? లోకాశం చూసుకుంటాము. ఈరోజు అమెరికా దగ్గర నుంచి, యూరోపియన్ కంట్రీస్ దగ్గర నుంచి ఇండియా వరకు పరిపాలన ఎవరు చేస్తున్నారు? పరిపాలన అంటే ఎవరైనా చేయాలి. అన్నిలోని దేవుడి సేవలు ఎవరు చేయాలి. పరిపాలన ఏ విధంగా జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అంటే ప్రజలు ఎన్నుకున్నవారు, ప్రజలు ఇష్టం వచ్చిన వాడు ఎన్నుకుంటే ప్రజల తరఫున దే హ్యావ్ టు అడ్మినిస్టర్. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు అధిపతులు కాదు. దే ఆర్ నాట్ రూలర్స్, దే ఆర్ రిప్రజెంటేటివ్స్. ఈ 5 సంవత్సరాలు ప్రజల తరఫున ఈ బాధ్యతలను నిర్వహించేవాళ్ళు. కానీ ఇవాళ ఎలా ఉన్నారు? వాళ్ళు మన దేశంలో రక్తదారులుగా ఉన్నారు. కానీ వాస్తవంగా ఎలా ఉండాలి? దే ఆర్ సర్వెంట్స్. ఒక మాటలో చెప్పాలంటే దే ఆర్ సర్వెంట్స్. ఎలక్టెడ్ రిప్రజెంట్ ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, మినిస్టర్ అవని, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? పబ్లిక్ సర్వెంట్స్. కానీ దేవుడు ఏమంటాడు? పౌలు ఏమంటాడు? అరే రాజ్యాధికారం కాదు బాబు, నేను ప్రపంచాన్ని డెమోక్రటిక్ సిస్టమ్గా మార్చబోతున్నాను అని 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. పౌలు ఒక సేవకుడిగా చేశాడు. ప్రపంచంలో అధిపతులు సేవ చేయాలి అని దేవుని వాక్యము ముందుగానే చెప్పబడింది. కాబట్టి ఇక్కడ పౌల్ని ఏ విధంగా చేస్తున్నాడు? 18వ వచనం చదువు. 18వ వచనం ఏం చెప్తుంది చదువు? అపోస్తల కార్యాలు 20